సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము. సిలువ ధ్యానంలో మనం నేర్చుకోవాల్సిన గొప్ప సత్యం ఏంటంటే ప్రభువులాగా మారిపోవాలి. మన ప్రాణాలు విసుకకుండా, మనం అలసిపోకుండా, పాపాత్ములు తనకు విరోధంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకొనిన ఆయనను తలంచుకోవాలి. హెబ్రీ 12:3లో మనం చూస్తున్నాం. కుటుంబాల్లో శాంతి కావాలంటే, సమాధానం కావాలంటే నువ్వు బాధింపబడిన నోరు తెరవద్దు, నువ్వు ప్రార్థనలో నోరు తెరవాలి. కానీ నీ విరోధుల ఎదుట నువ్వు నోరు తెరిసే అవసరం లేదు. మన జీవితంలో సంతోషం, సమాధానం కావాలంటే నో అదర్ వే దాన్ జీసస్. అందుకే యేసు ప్రభువు అంటున్నాడు, నేను మార్గము, సత్యము, జీవమై ఉన్నాను. యెషయా 53లో ప్రవక్త ప్రవచిస్తున్నాడు కదా, ఆయన బాధింపబడినను నోరు తెరవలేదు. 7వ వచనం, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. నోరు చాలా పెద్దది. ముఖ్యంగా స్త్రీలు ఈ సిలువ ధ్యానాల్లో కొద్దిగా నోరు అదుపులో ఉంచుకుంటే ఎంత బాగుంటుంది, ఎంత సమాధానం ఇంట్లో. అత్త కొద్దిగా నోరు అదుపు ఉంచుకుంటే, కొద్దిగా ప్రభువులాగా ఉంటే ఆ కోడలికి ఎంత నెమ్మది ఉంటుంది. కోడలు అత్త మీద తిరుగుబాటు చేయకుండా కొద్దిగా యేసు ప్రభు మనసు కలిగి నోరు అదుపులో ఉంచుకుంటే ఆ కుటుంబంలో ఎంత శాంతి ఉంటుంది కదా. సిలువ ధ్యానాలు ఏదో మొక్కుబడి చేసేది కాదు, నామకార్థంగా చేసేది కాదు. ఈ సిలువ శక్తి మనం పొందుకోవడానికే ఈ ప్రయత్నం. దేవుని స్తోత్రం. ఇది నశించిన వారికి వెర్రితనంగా ఉంది. ఏంటి, యేసు ప్రభు సిలువలో బలహీనుడుగా, వస్త్రహీనుడుగా, నిరాశ్రయుడుగా, ఆధారం లేకుండా వేలాడుతున్నాడు ఏంటి అని అనుకుంటారు లోకం. కానీ అది కాదు, ఇది దేవుని యొక్క మహాశక్తి. సిలువను ధ్యానించడం మనకు దినదిన జీవితానికి అద్భుతమైన శక్తి అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. అంటే నా జీవితంలో నేను ఎప్పుడైతే యేసుప్రభు మార్గానికి వచ్చినాను అప్పుడే నేను అన్నిటి మీద విజయం సాధించుకున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే నీ విజయానికి రహస్యం ప్రభువే ఫార్ములా అన్నమాట. ఈ ఫార్ములా ప్రభు చెప్పిన మాటలు నీ జీవితంలో నీవు అప్లై చేసినప్పుడు, అనుకరించినప్పుడే నీకు ప్రతి కార్యంలో కూడా విజయం లభిస్తుంది. నీ కుటుంబం కట్టబడుతుంది, నీ సమాజం కట్టబడుతుంది, నీ ద్వారా మరి దేవుడు మహిమపరచబడుతున్నాడు. కాబట్టి ఒక వాక్యం నేను చదివి 1 పేతురు 2వ అధ్యాయము 21 నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. 1 Peter 2nd chapter 21 నుండి 25 వచనాలు. 1 పేతురు 2వ అధ్యాయము 21వ వచనం నుండి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయాను. దేవునికి స్తోత్రం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడినాడు, మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయినాడు. దేవుని స్తోత్రం. ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ అస్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ అస్. చూడండి, ఒక యజమానుడు కోపగించినప్పుడు వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోవద్దట. వాక్యంలో, ప్రసంగి గ్రంథంలో, నీ పై యజమానుడు నిన్ను కోపగిస్తే నీకు సహనం అక్కడ కావాలి. క్రీస్తు సహనం ఉంటే మరి నీకు అక్కడ కీడు రాకుండా కాపాడబడుతుంది. ఒక భర్త దగ్గర భార్య కొద్దిగా అణిగి క్రీస్తు మాదిరి అనుకరిస్తే ఆ కుటుంబం ఎప్పుడు కూడా విడిపోవడానికి అవకాశము లేదు. భర్త కొద్దిగా క్రీస్తు మనసు కలిగి భార్యను ప్రేమిస్తే ఎప్పుడు కూడా అసమాధానానికి తావు లేదు. మరి తల్లిదండ్రులు తమ పిల్లలతో కానీ, పిల్లలు తమ తల్లిదండ్రులతో కానీ ఇలాంటి క్రీస్తు ఇచ్చిన మాదిరిని అనుకరిస్తే సాతానుకు చోటు లేదు. ఎందుకంటే
ప్రభు శిలువ ధ్యానాలు మనం నేర్చుకొని మరి యేసు ప్రభు యొక్క మాదిరి అన్నమాట, ఫార్ములా. జీసస్ ఈజ్ అవర్ ఫార్ములా. అందుకే ఆయన మన కొరకు బాధపడినాడు, మనం కూడా తన అడుగు జాడల యందు నడుచుకోవాలని ఆయన మంచి మాదిరి మనకు ఉంచిపోయినాడని పేతురు చెప్తున్నాడు. పేతురు చెప్పిన మాటలు చాలా విలువైంది, ఎందుకంటే మనం ఎవరు యేసు ప్రభుని చూడలేదు అక్షరాల. పేతురు చూసినాడు. పేతురు యేసు ప్రభుతో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 3.5 సంవత్సరాలు పరిచర్యలో ఉన్నాడు. కనుక యేసు ప్రభు యొక్క స్వభావము చాలా తెలిసిన వ్యక్తి పేతురు. పేతురు ఏమంటున్నాడంటే ఆయన పాపము చేయలేదు. 22వ వచనం, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నోటితో పాపం చేస్తున్నావా? నోటితో ఎలా పాపం చేస్తారండి? నాలుకతో పాపం ఎలా చేస్తారండి? ఈ నాలుకతో చేసే పాపమే చాలా భయంకరమైంది. ఈ నాలుక నీవు అదుపులో ఉంచుకుంటే అనేక కుటుంబాలు కూడా మరి కూలిపోతుంది. జీవ మరణములు నీ నాలుక వశం. లైఫ్ అండ్ డెత్ ఆర్ ఇన్ ద పవర్ ఆఫ్ ద టంగ్. చూడండి, చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలు విశ్వాస జీవితంలో. పాప ప్రపంచం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. నీ నాలుక ద్వారా ఎంత కీడు రాబోతుందో నీకు తెలియదు. కనుక నీవు సిలువ మాదిరి నీ జీవితంలో నీవు అనుకరించాలి. 39వ కీర్తనలో ఒక మాటను చూడండి, సామ్స్ 39. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుంది. నాలుకతో ఎలా పాపం చేస్తారండి? పాపం చేయడానికి ఈ నాలుక ఎలాగూ మరి ఈ యొక్క నాలుక ఎలాగూ తోడ్పడుతుంది పాపానికి అని అనుకుంటాం కదా, కానీ నాలుకతో చేసే పాపము చాలా ఉంది. యేసు ప్రభు మనకు మాదిరి ఉంచినాడు. ఆయన బాధింపబడినను నోరు తెరవలేదు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు భార్యలు తిడుతూ ఉంటారు. ఆ భార్య విశ్వాసురాలు అయితే మౌనంగా అంత భరిస్తుంది. కొన్నిసార్లు మౌనంగా ఉంటే కూడా ఇంకా తిడతారు కదా, నీకు పులుపు లేదు, నీకు ఉప్పు కారం తింటలేవా అని అడుగుతారు. అంటే ఈ లోకానికి మనం అలా వెర్రితనంగా వెర్రివారిగా కనబడతాం. అందుకే సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి అదేంటది? వెర్రితనం, పిచ్చోళ్ళండి, లోక జ్ఞానం లేదండి. సిలువ ధ్యానాల ద్వారానే మన యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ కట్టబడ్డది. ద సీక్రెట్ ఆఫ్ యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ ఇస్ నథింగ్ బట్ మెడిటేషన్స్ ఆన్ ద క్రాస్. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అనేక మంది త్రాగుబోతులు మారినారు, వ్యభిచారులు మారినారు. యేసు ప్రభువుని గురించి, ఆ సిలువను గురించిన వార్త ప్రకటించినప్పుడు ఎన్నో కుటుంబాలు కట్టబడేది, ఎంతోమందికి మేలైంది. సంతానం లేని వారికి సంతానం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, రోగం ఉన్నవారు బాగైనారు, ధైర్యము పొందుకున్నారు, కృంగిన వారు లేవనెత్తబడినారు, జీవితంలో పడిపోయిన వారు నిలవగలిగినారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే సిలువ శక్తి. దేవునికి స్తోత్రం. ఇది మనుషులకు వెర్రితనంగా ఉండొచ్చు, కానీ దైవ శక్తిని ప్రతి ఒక్కరు కూడా పొందుకుంటున్నారు. దేవుని యొక్క జ్ఞానం పొందుకుంటున్నారు. దేవుని జ్ఞానము ఏంటి? నీకు దేవుని జ్ఞానం. వాట్ ఈస్ విజ్డమ్? విజ్డమ్ ఫర్ ఎ బిలీవర్ ఈజ్ నథింగ్ బట్ ద క్రాస్. దేవుని స్తోత్రం. సిలువే నీకు జ్ఞానం, క్రీస్తే నీకు జ్ఞానం. అందుకే ఇక్కడ పేతురు పత్రిక చదువుతున్నప్పుడు ఈ క్రీస్తు మాదిరి విశ్వాసి అనుకరించాలి. యు హావ్ టు ఫాలో ద ఎగ్జాంపుల్ ఆఫ్ జీసస్. ప్రతి పరిస్థితి నువ్వు ఎదుర్కొన్నప్పుడు ఒకవేళ యేసు ప్రభు ఉంటే ఈ పరిస్థితిలో ఏ విధంగా మరి వ్యవహరించేది, యేసు ప్రభు ఏమనేది, యేసు ప్రభు ఏం మాట్లాడేది, యేసు ప్రభు మరి ఏ విధంగా ప్రవర్తించేది అని నువ్వు ఆలోచించాలి. ఎందుకంటే ఆయన మన రోల్ మోడల్ అయి ఉన్నాడు. హీ హస్ సెట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అస్. మరి ఇక్కడ 22వ వచనం, 1 పేతురు 2:22లో ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఎంత గొప్ప స్వభావం అండి. యేసు ప్రభువు దూషింపబడ్డాడు, ఆయన ఉమ్మివేయబడ్డాడు. తిరిగి ఆయన ఎవరి మీద ఆయన ఉమ్మినాడా? చెప్పండి. ఎంతోమంది ఆయన మీద ముఖం మీద ఒక్కరు ఉమ్మితేనే తట్టుకోలేకుండా మరి ఎంత బాధ కలుగుతుంది కదా. మనం అసలు వింటుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది. అసహ్యం అన్నమాట. ఉమ్మంటే అసహ్యం. అలాగూ ఒకసారి ఎన్నిసార్లు యేసు ప్రభు ముఖం మీద ఉందినా తిరిగి ఎవరి మీద ఆయన ఉమ్మలేదు. ఆయన బాధింపబడినాడు, తిరిగి ఎవరిని ఆయన బాధించలేదు. ఆయన దూషింపబడినాడు, మరి ఎవరిని కూడా ఆయన తిరిగి దూషించలేదు. దేవునికి స్తోత్రం. ఆయన నోట ఏ కపటము లేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను
అప్పగించుకున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలా చేస్తున్నావా నువ్వు? నేను కూడా వాక్యం అందరికీ, ఎందుకంటే దేవుని వాక్యమే మన పాదమునకు దీపం, మన త్రోవకది వెలుగు. అంటే నిన్నెవరైనా హింసించినప్పుడు, శ్రమ పెట్టినప్పుడు అది పెద్ద వింతగా నీవు చూసే అవసరం లేదు. ఎందుకంటే ఈ లోకంలో మీకు శ్రమ తప్పకుండా కలుగుతుంది, మీరు భయపడకండి, నేను మీకు యుగ సమాప్తి వరకు సదాకాలము తోడుంటాను అని వాగ్దానం ఇచ్చినాడు కదా. చాలామంది విశ్వాసులు దేవుని వాక్యాన్ని సమృద్ధిగా వింటారు, కానీ పిల్లలకు నేర్పిస్తారు. ఏంట్రా నిన్నేమని అన్నాడా, తిరిగిపోయి కొట్టు. ఎవరైనా కయ్యానికి దిగినా మరుమాట పలకకూడదు, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. ఎంత మంచి మాట, ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఎంత గొప్ప జ్ఞానం అది. యేసు ప్రభు బిడ్డలు ఎప్పుడు కలహానికి దిగరు, కయ్యానికి దిగరు. వారు తమ వ్యాజ్యాన్ని ఎవరికి అప్పగిస్తారు? దేవునికి అప్పగిస్తారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు అదే మాదిరి చూపెట్టినాడు. ఆయన బాధింపబడినాడు, తిరిగి ఎవరిని బాధించలేదు. దూషింపబడినాడు, ఎవరిని తిరిగి దూషించలేదు. శ్రమ పెట్టబడినాడు, కానీ అన్నీ కూడా న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను ఏం చేసినాడు? అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది గొప్ప జ్ఞానం అన్నమాట. దిస్ గ్రేట్ విజ్డమ్. మనం అనుకుంటాము తిరిగి మనము వారికి ఉపద్రవం చేస్తేనే కీడుకు ప్రతికీడు చేయాలని. అదే జ్ఞానం అని సాతానుడు మనల్ని భ్రమ పెడుతూ ఉంటాడు. కీడు చేస్తే తిరిగి కీడు చేయాలి, కీడు చేస్తే తిరిగి నువ్వు కీడు చేసే అవసరం లేదు. పగ తీర్చుట నీ పని కాదు, యుద్ధము ఎవరిది? యెహోవాది. దేవుని స్తోత్రం. ద బ్యాటిల్ ఆల్వేస్ బిలాంగ్స్ టు ద లార్డ్. ఎవరిని మనస్సు నీ మీద ఆనుకొని ఉండునో వాడిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. మరి యేసు ప్రభు మనకిచ్చిన మాదిరి, ఆయనలో ఏ పాపము లేకుండేది, ఆయన ఏ పాపము చేయలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, శ్రమపడి ఆయన ఎవరిని బెదిరించలేదు. న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం అందు మన పాపములను మ్రాను మీద మోసుకొనాను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందిరి. ఆయన ఎన్ని కొరడా దెబ్బలు, ఒకటి తప్ప 40 కొరడా దెబ్బలతో వీపు దున్నబడింది. శిరస్సు ముళ్ళ కిరీటం, చేతులకు బలమైన మేకులతో సిలువకు కొట్టినారు, కాళ్లకు మేకులతో వారు సిలువకు బిగించినారు, చాటవారుతో కొట్టినారు, దేహమంతా రక్తమైపోయింది, బల్లెముతో ప్రక్కలో పొడిచినారని ఉండేది వాక్యంలో, ముఖం మీద ఉమ్మినారంట. ఆయన బదులు ఏమి కూడా ఎవరిని దూషించలేదు. పైగా సిలువలో రేలాడుతూ పలికిన 7 మాటల్లో మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేసినారో తెలియదు, వీరిని క్షమించు. మనకు ఎవరైనా ఇంత గాయం చేస్తే ఎన్ని శాపనార్థాలు పెడతారు కదా, వాడు చావాలి, పోతూ పోతూ లారీ టక్కర్ కావాలంటారు. పిల్లలు కూడా శపిస్తారండి, తల్లులు పిల్లలు శపిస్తారు, భర్తను శపిస్తారు, చావురా అంటారు. చూడండి, యేసుప్రభు బిడ్డలం సిలువను ధ్యానించే వారం ఎప్పుడు కూడా అలాంటి పని చేయదు. నీకు మనసు బాధ కలుగుతుంది, తప్పకుండా కలుగుతుంది. క్రీస్తు యేసునందు సద్భక్తితో జీవింపగోరు వానికి ఈ లోకంలో ఏం కలుగుతుందంట? హింస కలుగుతుందంట, బాధలు కలుగుతున్నాయంట. పెద్ద వింత ఏం లేదు అది, కానీ నీకు మార్గం ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం. దేర్ ఇస్ ఎ వే అవుట్. తప్పించుకునే మార్గం అన్నమాట ఇది వాక్యం అంటే. నీ బాధల్లో, నీ శోధనలో, శ్రమలో, దుఃఖంలో తప్పించుకునే మార్గం. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి వాక్యము మనకు నేర్పిస్తుంది క్రీస్తు మన జ్ఞానమైపోవాలి. 1 కొరింథీ 1వ అధ్యాయం చూడండి. జీసస్ షుడ్ బికమ్ అవర్ విజ్డమ్. యేసు ప్రభు చేసినట్టే నువ్వు చేయాలి, యేసు ప్రభు మాట్లాడినట్టే మాట్లాడాలి, యేసు ప్రభు మనస్సు కలిగి ఉండాలి. ప్రభు ఏం చేసినాడో పరిశుద్ధ గ్రంథంలో ప్రభు నేర్పిస్తున్నాడు. 1 కొరింథీ 1వ అధ్యాయంలో పౌలు భక్తుడు అంటున్నాడు, 30వ వచనం, 1 Corinthians 1st chapter 30. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతిని, పరిశుద్ధతయు, విమోచనము ఆయను. చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. జీసస్ బికేమ్ అవర్ విజ్డమ్. అదనమాట. లోకానికి పిచ్చి వాళ్ళకి కనబడుతున్నాం మనం. వీళ్ళకి ఏం లేదు, శుద్ధ మొదలండి. ఒక సహోదరి నాతో అంటుంది, అమ్మా లోక జ్ఞానం కూడా మీకు కావాలమ్మా. అయ్యో లోక జ్ఞానం కావాలన్నా నాకు దేవుని గురించిన తెలివి నాకు కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఈ లోకాన్ని జయించే
శక్తి నాకు దేవుడు ఇస్తాడు. కనుక ఏ విధమైన జ్ఞానము నిన్ను ఉద్ధరించదు. యేసు ప్రభు నుంచి జ్ఞానమే ప్రతి దినము నిన్ను నడిపించేది, నీకు విజయం ఇచ్చేది, నీకు ధైర్యం ఇచ్చేది, కీడు రాకుండా నిన్ను కాపాడేది. అందుకే పౌలు అంటున్నాడు, క్రీస్తు నా జ్ఞానం, క్రైస్ట్ ఈజ్ మై విజ్డమ్. లోకం చేసినట్టు నేను చేయను, లోకం పోకడలో నేను పోను. ప్రభు నాకు మాదిరి అయి ఉన్నాడు, ప్రభు నాకు మార్గమై ఉన్నాడు, ప్రభు నాకు నాయకుడై ఉన్నాడు. ప్రభు మాటలే నేను వింటాను, ప్రభు చూపిన మాదిరి ప్రకారమే నేను జీవిస్తాను. ఎందుకంటే క్రీస్తు నాకు ఏమై ఉన్నాడు? జ్ఞానమై ఉన్నాడు. పలకండి, క్రీస్తు ఏమై ఉన్నాడు? జ్ఞానమై ఉన్నాడు. క్రీస్తును మించిన జ్ఞానం నాకు అవసరం లేదు. ఇంకా క్రీస్తును పోలిన జీవితం నాకు చాలు. క్రీస్తు నాకు జ్ఞానమైనాడు, క్రీస్తు నాకు నీతి అయినాడు, క్రీస్తు నాకు పరిశుద్ధత అయినాడు, క్రీస్తు నాకు విమోచకుడు అయిపోయినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు జ్ఞానం అంటే ఏంటండి? క్రీస్తు జ్ఞానం అంటే ఏంటి? నీకు మత్తయి సువార్త 5, 6, 7 చదివితే క్రీస్తు జ్ఞానం సమృద్ధిగా లభిస్తుంది. ఫర్ ఎ బిలీవర్ టు లివ్ అకార్డింగ్ టు జీసస్ ప్రిన్సిపల్. మత్తయి సువార్త 5, 6, 7లో ఉంది. కొండ మీది ప్రసంగంలో ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి ఎలాగూ జీవించాలి. నువ్వు శత్రువులను ప్రేమించు, నిన్ను హింసించే వారి కొరకు నువ్వేం చేయి? ప్రార్థన చేయి. అంటే అది ఎవరి జ్ఞానం? అది క్రీస్తు జ్ఞానం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను మరి శత్రువుల కొరకు కూడా ప్రార్థన చేయి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 43 నేను చదువుతున్నాను. క్రీస్తు జ్ఞానం, నీ పొరుగు అని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. దేవునికి స్తోత్రం. శిలువ ధ్యానాల్లో నువ్వు నేర్చుకోవాల్సిన గొప్ప సత్యం ఏంటంటే, నీ శత్రువులను ఏం చేయాలి? ప్రేమించాలి. నువ్వేం తిట్టనవసరం లేదు. నువ్వు కాదు నీ కార్యం నెరవేర్చేది, దేవుడు నీ కార్యం నెరవేరుస్తాడు. నీ యుద్ధాన్ని దేవుడే అద్భుతంగా జరిగిస్తాడు. నీ వ్యాజ్యాన్ని ఆయనే తీరుస్తాడు. పగ తీర్చుట ఆయన పని, అందుకే ఆయనకు వదిలిపెట్టాలి. ఆయన చేసే పనులని నువ్వు చేస్తే ఓడిపోతావు. లీవ్ ఇట్ టు గాడ్, లీవ్ ఇట్ టు గాడ్. నువ్వు శత్రువులు నిన్ను బాధిస్తే, నీకు కీడు కల్పిస్తే, నీ నాశనము కోరితే, నిన్ను శపిస్తే, తిరిగి నువ్వు వారు చేసిన రీతిగా చేస్తే నీకు అన్యులకు ఏమి వ్యత్యాసం ఉంది? వాట్ ఈస్ ద డిఫరెన్స్? నువ్వు ప్రభు బిడ్డగా ఉన్నావంటే ఏమి, నీకు ఇతరులకు ఏముంది? వాట్ ఈస్ ద డిఫరెన్స్? వ్యత్యాసం ఏమీ లేదు. కాబట్టి ప్రభు చెప్పినట్టే వినాలి. ప్రభు అంటున్నాడు శత్రువును కూడా ప్రేమించమంటున్నాడు, పగవారి కొరకు ప్రార్థన చేయమంటున్నాడు, వ్యసనము నీ హృదయంలో పెట్టుకోవద్దు అంటున్నాడు. వ్యసన పడుకుడి, అది కీడుకే కారణం. కొందరు వ్యసనం వ్యసనం వ్యసనం. ఎందుకు వ్యసనం? చెత్తపుట్టులో పడేయాలి వ్యసనం అంతా. యేసు ప్రభు నీ పరిహారిగా ఉన్నాడు కదా. జీసస్ ఈజ్ యువర్ ప్రాబ్లం సాల్వర్. వై డు యూ వరీ? కాబట్టి ఆయనకు అప్పగించాలి. ఇక్కడ ప్రభు అంటున్నాడు, ప్రభు చెప్పిన మాటలు ఇవి. మత్తయి 5, 6, 7 కొండ మీద ప్రసంగంలో ప్రభు స్వయంగా తన నోరార పలికిన మాట. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట విన్నారు కదా. ధర్మశాస్త్రంలో పొరుగువాని ప్రేమించు, శత్రువును ద్వేషించు, కంటికి కన్ను పంటికి పన్ను. అలా కాదు ప్రభు బోధ, అలా కాదు. ప్రభు అంటున్నాడు, నేను మీతో చెప్పున్నది ఏమనగా, నేను మీతో చెప్పున్నది ఏమనగా. నేను ఎవరు? యేసు ప్రభు. ఏమంటున్నాడు? మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. హల్లెలూయా. నేను ఇప్పుడు అడుగుతాను, మీరు ఎంతమంది మీరు శత్రువులను ప్రేమిస్తారు? ధైర్యం ఉంటే చేతులు ఎత్తండి. నేను ధైర్యంతో ఎత్తుతున్నాను. అబ్బా నిజమేనా? కెన్ ఐ బిలీవ్ యూ? దేవుని స్తోత్రం. దేవుని సన్నిధిలో ఎత్తున్నారు కాబట్టి నిజమే ఉంటుంది. ఇది ఒకసారి కూడా తన శత్రువులను ప్రేమించేవారు, శత్రువుల కొరకు ప్రార్థించేవారు, తిరిగి దూషించని వారు, పగ తీర్చుకొనని వారు, దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించును గాక. ఆమేన్. ఎందుకంటే ప్రభు ఏమంటున్నాడంటే, నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయి, నీ శత్రువులను ప్రేమించు. 48వ వచనంలో, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడినాడు. దేవునికి స్తోత్రం. నీ హృదయము పరిశుద్ధంగా ఉంచుకోవాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఎప్పుడు పొరుగు వారి గురించి, బంధువుల గురించి, ఏదో కీడు చేసినారని,
ఏదో నిన్ను పాడు చేస్తారని, వారు నీ మాట వినడం లేదని. పిల్లలు మాట వినకుంటే కూడా దేవునికి తెలియజేయ అంతే. గాడ్ విల్ పర్ఫార్మ్ వండర్స్. ఆయన అద్భుతములను చేస్తాడు. నీ గుండెలో నుండి ధూపంలాగా నీ పిల్లల కొరకు ప్రార్థన వెళ్ళాలి. ఒక దినం వస్తుంది నీ ప్రార్థనకు జవాబు లోకమంతా చూస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోకమంతా చూస్తుంది నిజంగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని. లోకమంతా చూస్తుంది దేవుని బలమైన హస్తం నీకు నీ కుటుంబానికి ఉందని. కనుక దట్ ఈస్ ద ట్రస్ట్ ఇన్ గాడ్. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్నాం. ప్రభు మన నీతిగా ఉండాలి, ప్రభు మన పరిశుద్ధతగా ఉండాలి, ప్రభు మన విమోచనంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయనే మన విమోచన. దేవునికి స్తోత్రం. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయకండి. సిలువ ధ్యానంలో మీరు మారిపోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 12లో ఒక మాట ఉంది. పౌలు భక్తుడు అంటున్నాడు, కీడుకు నువ్వు ప్రతి కీడు చెయ్యకు. 12:17 నుండి నేను చదువుతున్నా. రోమీయులకు రాసిన పత్రిక 12:17 నుండి, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. బా, ఎంత పెద్ద మాట అండి, పరిశుద్ధ గ్రంథంలో మాట. కీడు తలంచొద్దు కూడా నీ హృదయంలో. కీడు తలంచదు కూడా. యేసుప్రభు బిడ్డగా, సిలువను ధ్యానించే బిడ్డగా, సిలువ శక్తి పొందుకున్న విశ్వాసుగా నువ్వు కీడు కూడా ఎవరికి తలంచదు. వాడు పాడు కావాలి, వాడు నాశనం కావాలి, నా కళ్ళతో నేను చూడాలి, ఈ మాటలు అస్సలు నీ నోటికి రాకూడదు. కీడుకు ప్రతిగా నువ్వు కీడు చేయకు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీవు శక్యమైతే సమస్త మనుషులతో ఎలాగుండాలి? సమాధానంగా ఉండాలి. దేవుని బిడ్డ మర్చిపోవద్దు. అన్యులు నిన్ను చూసి ప్రభువును తెలుసుకోవాలి. మిమ్మును నిమిత్తమే కదా అన్యజనులలో దేవుని నామము దూషింపబడుతుంది. ఎందుకంటే ప్రభువు మాదిరి లేదు. ప్రభువు చూపిన మాదిరి నువ్వు అనుకరించుకుంటే అన్యజనులు చూసి నవ్వుతారు నిన్ను చూసి. కనుక ఇక్కడ నీ వీలైతే అందరితో సమాధానంగా ఉండు. యేసు ప్రభువు యొక్క సిలువను ధ్యానిస్తున్నావు. ఆయన సమాధానకర్తయగు దేవుడు. భార్యాభర్తలు సమాధానం లేకుంటే ఈ సమాధాన పరిచర్య చేయడానికి కూడా వారికి ఏ యోగ్యత లేదని చెప్పాలి. నువ్వు భర్తతో సమాధానం లేకు, నువ్వు వాక్యం ఎలా ప్రకటిస్తావు? భార్యతో సమాధానం లేదు, నువ్వు వాక్యం ఎలా ప్రకటిస్తావు? నువ్వు తగ్గించుకోవాలి, ఇంకా తగ్గించుకోవాలి. విరిగిన మనసుతో దేవుని వేడుకోవాలి. ప్రభు సహాయకుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనే నాకు సహాయకుడు కనుక నా ముఖమును నేను చెకుముకి రాతి వలె చేసుకుంది. ఇక్కడ అవమానం నీకు కలగదు. ప్రభు మార్గంలో నువ్వు ఉంటే నీకు సిగ్గు కలగదు. ప్రభు నీ కొమ్ము ఎత్తుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక అందరితోనూ సమాధానంగా ఉండాలి. 19వ వచనం చూడండి. ప్రియులారా, మీరు మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి. గివ్ రూమ్ ఫర్ గాడ్స్ యాంగర్. నువ్వెంత చేస్తావు? నిన్ను బాధించినాడా? నిన్ను దూషించినాడా? నీ మీద లేనిపోని వార్తలు పుట్టించినాడా? నీకు కీడు చేయాలని పన్నాగాలు పంతున్నాడా? జస్ట్ లీవ్ ఇట్ టు గాడ్. దేవుని స్తోత్రం. దేవుని ఉగ్రతకు నువ్వేం చేయి? చోటి. నువ్వు చేస్తే ఎంత చేస్తావు? దేవుని చేతులు పడుట మహాభయంకరం కదా. దేవుని వదిలి. అందుకే నువ్వు దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వాలి. జ్ఞానులను వారి కృత్రిమంలోనే పట్టుకుంటాడు. కపటుల ఆలోచనలు తలక్రిందులుగా చేస్తాడు. గాడ్ కెన్ డూ ఎవ్రీథింగ్. దేవునికి నీ వ్యాజ్యాన్ని అప్పగించాలి. ఇక్కడ నీవు పగ తీర్చుకొనక, నీకు నీవే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటి. నేనే ప్రతిఫలం ఇచ్చుచున్నాను, నేనే ప్రతిఫలం ఇస్తున్నానని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టు. ప్రభు మార్గం అండి. ఇదే సిలువ తెలివి అన్నమాట. ఇదే ప్రభు జ్ఞానం, క్రీస్తు జ్ఞానం. శత్రువు వస్తే వాడిని తరిమి కొట్టాలని లోకం అంటది. ప్రభు ఏమంటున్నాడు? నీ శత్రువు ఆకలితో వస్తే నువ్వేం పెట్టాలట? భోజనం పెట్టాలంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంత రివర్స్ గేర్ అన్నమాట. కానీ షూర్ సక్సెస్. నీ శత్రువు ఆకలితో వస్తే భోజనం పెట్టు. దాహము దప్పికొని ఉంటే దాహమేము. నీ యొక్క పరిశుద్ధతో ఇతరులను స్వాధీనపరుచుకోవాలి. పగ దేవునికి సంబంధించి దేవునికి ఇచ్చేసే నీ వ్యాజ్యాన్ని కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించాలి. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం. మేలు చేత కీడును జయించాలి.
కాబట్టి ప్రభు మాటలన్నీ కూడా నెరవేరే మాటలు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నాయన, నువ్వు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తాను. ఈ లోకంలో అనేకమైన శ్రమలు విశ్వాసులు ఎదుర్కొంటారు. ఆయన విజయము విశ్వాసులదే నాయన. ఎందుకంటే క్రీస్తును వారు మాదిరిగా పెట్టుకున్నారు. సిలువ శక్తిని వారు అనుభవిస్తున్నారు. ఈ లోకం పోకడ కాదు కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటల మీద వారు ఆనుకుంటున్నారు. కనుక తప్పకుండా విజయము సాధిస్తారు. నాయనా, నీకు స్తోత్రం. గుంపులో ప్రభువా, ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడినవన్నీ వాక్యము ప్రతి ఒక్కరిని పవిత్రపరుస్తుందని టీవీ ద్వారా దేవుని వాక్యం విన్నవారిని కూడా మీరు స్పందించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ వాక్యం ఎన్నడూ నిష్ఫలము కాదు తండ్రి. సకల దీవులతో నింపి వారిని పంపమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మన సమృద్ధిగా దీవించును గాక. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం.
జూమ్ మీటింగ్ ఐడి 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము.